తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెండితెరపై తన చిరునవ్వుతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వారి జీవితంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. వెండితెరపై ఎన్నో విజయాలు అందుకున్న ఈ స్టార్ హీరోయిన్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ తన భర్త సోహైల్ ఖటూరియా నుంచి ఆమె అధికారికంగా విడాకులు తీసుకుంది. ముంబై కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ విషాద సమయంలో కూడా ఆమె చూపిన ధైర్యం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు దేశం ముద్రు సినిమాతో పరిచయమై అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది హన్సిక మోత్వాని. అల్లు అర్జున్ సరసన నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో ఆమెకు తిరుగు లేకుండా పోయింది. ఆ తర్వాత కంత్రి, మస్కా వంటి సినిమాలతో యూత్ ఐకాన్ గా మారింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్ హీరోల సరసన నటించి అక్కడి ప్రేక్షకుల గుండెల్లో చిన్న ఖుష్బుగా స్థానం సంపాదించుకుంది. వృత్తిపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన హన్సిక 2022 డిసెంబర్ 4న జైపూర్లోని ముండోటా కోటాలో అత్యంత వైభవంగా సోహైల్ ఖటూరియాను వివాహం చేసుకుంది. వీరి వివాహం అప్పట్లో ఒక పెద్ద వేడుకగా జరిగింది. కానీ పెళ్లైన ఏడాదిన్నరకే వీరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. జీవన శైలి, అభిప్రాయాల విషయంలో ఇద్దరి మధ్య పొంతన కుదరకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని సమాచారం. పెద్దలు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ అవి ఏవి వర్కౌట్ కాలేదు. దీంతో జూలై 2024 నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉండడం ప్రారంభించారు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఈ జంట ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు తాజాగా వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని హన్సిక తరపు లాయర్ అద్నాన్ షేక్ ధృవీకరించారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే హన్సిక తన భర్త నుండి ఎలాంటి భరణం ఆశించలేదని సమాచారం. తన కాళ్ల మీద తాను నిలబడగలననే ఆత్మవిశ్వాసంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడాకుల ప్రక్రియ పూర్తయిన తర్వాత హన్సిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె చడ్డీ కలా ఆల్వేస్ అనే పంజాబీ పదబంధాన్ని షేర్ చేసింది. దీని అర్థం ఏమిటంటే ఎంతటి కష్టకాలంలోనైనా, క్లిష్ట పరిస్థితుల్లోనైనా ధైర్యంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం. సిక్కు సంప్రదాయంలో ఈ పదానికి చాలా పవిత్రమైన అర్థం ఉంది. ఏది జరిగినా అది మంచికి అని భావిస్తూ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఆమె సిద్ధమైనట్లు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుండగా ఆమె అభిమానులు మాత్రం స్టే స్ట్రాంగ్ హన్సిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి తిరిగి తన సినీ కెరీర్ పై దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి. కష్టాలను ఎదిరించి తన కెరీర్ లో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని ఆమె ఆశిస్తోంది. మరి ఈ దేశముద్రు భామ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి మరి.